మిమ్మల్ని బట్టే దైవజనుడు పరలోకంలో ఘనపరచబడి. అందుకనే మీరు కిరీటముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ యువోదియా సుంటుకేను పౌలు గారికి ఎలాగున్నారంట, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా అని పిలుస్తూ ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఈ మొదటి మాట నుంచి మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, సంఘములో ఉన్నటువంటి స్త్రీలంగా మనము దైవజనులకి ఆనందాన్ని కలుగజేసేవారంగా ఉండాలి. మనం వారి కిరీటం అంటే ఘనత మెప్పు కలుగజేసే విధంగా మనము ఉండాలి అని మొదటి మాట మనకి తెలియజేస్తుంది. రెండో మాట మనం చూద్దాం. చూడండి, అదే అధ్యాయము 1వ వచనం చివరి లైన్ చదవండి. ఇట్లు ప్రభువునందు స్థిరులైయుండుడి. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు మీరు స్థిరులై ఉండండి అని చెప్పట్లా, ఇట్లు స్థిరులై ఉండండి. ఇట్లు అంటే ఆల్రెడీ వాళ్ళు స్థిరంగానే ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు ఎలాగైతే స్థిరంగా ఉన్నారో ఎప్పటికీ ఇలాగే స్థిరంగా ఉండండి అని అర్థం. ఇట్లు స్థిరులై ఉండండి అని అంటే దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ యువోదియా సుంటుకేను ఆల్రెడీ సంఘములో స్థిరపరచబడిన వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? స్థిరపరచబడిన వారుగా ఉన్నారు. మీరు ఇప్పుడు ఎలాగైతే స్థిరపరచబడ్డారో ఇక ముందు కూడా అలాగే స్థిరంగా ఉండండి అని పౌలు గారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళిద్దరూ సంఘములో స్థిరంగా ఉండినట్లుగా మనకి వాక్య భాగంలో కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. చాలా మంది సంఘములో స్థిరంగా ఉండరు. సంఘములో స్థిరంగా ఉండరు. ఏదో జరుగుతుంది, ఎవరో ఏదో అంటారు, అది పట్టుకుని మరి సంఘాన్ని విడిచిపెడతా ఉంటారు. ఒక సంవత్సరం ఓ సంఘంలో ఉన్నారంటే ఇంకో సంవత్సరం ఇంకో సంఘంలో ఉంటారు. ఒక్క సంఘములో స్థిరంగా ఉండరు. స్థిరత్వం అనేది చాలా చాలా ముఖ్యమైనది. హల్లెలూయా. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఒక మొక్కను మనం ఒక చోట నాటామనుకోండి, దాన్ని అక్కడే స్థిరంగా ఉంచామనుకోండి, అది లోపల కంట వేరు పారుతుంది, పైకంట ఎదుగుతుంది, కొమ్మలేస్తుంది, పువ్వులు పోస్తుంది, కాయలు కాస్తుంది, పండ్లు ఇస్తుంది. హల్లెలూయా. అలా కాకుండా రోజుకొక చోట తీసి నాటామనుకోండి, ఆ మొక్కని ఏమవుతుంది, కొన్ని రోజుల్లో అది చచ్చిపోతుంది, జీవం ఉండదు దానిలో. మనం కూడా అంతే, ఒక సంఘములో స్థిరపరచబడాలి. ఎవరు ఇలా స్థిరత్వం లేకుండా ఉంటారంట? బైబిల్ వాళ్ళని ఏమని పిలుస్తుందంటే భక్తిహీనులు అని పిలిచింది. ఎవరంట? భక్తిహీనులే ఇలా స్థిరంగా ఉండరు. సరైన భక్తి లేని వాళ్ళే స్థిరంగా ఉండరు. భక్తిహీనులు కదులుచున్న సముద్రములు పోలిన వారే ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. సముద్రం ఏం చేస్తుంది? వచ్చేస్తుంది, మళ్ళా వెళ్ళిపోతుంది, వచ్చేస్తుంది, వెళ్తుంది, వస్తుంది, వెళ్తుంది. ఎవరికి ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు వెళ్తుందో తెలియదు, కదులుతానే ఉంటుంది సముద్రం. దేవునికి స్తోత్రం. స్థిరంగా ఉండదు సముద్రం. భక్తిహీనులను కూడా కదులుచున్న సముద్రముతో పోల్చారు. వీళ్ళు కదులుతూ ఉంటారు, ఒక చోట స్థిరంగా ఉండరు. మనం అలా ఉండకూడదు. సంఘములో స్థిరమైన వారంగా మనం ఉండాలని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇప్పుడు ఒక కుటుంబం ఉన్నాక భార్య ఉంటారు, భర్త ఉంటారు, 4 పిల్లలు ఉన్నారనుకోండి, అందరి మాట ఒకే విధంగా ఉంటుందా? ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి కదా కుటుంబం అన్నాక. కుటుంబం అన్నాక మనస్పర్ధలు వచ్చినప్పుడు మరి సర్దుకుని కుటుంబం అంతా కలిసి ఉండట్లేదా? మరి సంఘము కూడా ఒక ఇల్లు లాంటిదే, ఒక కుటుంబం లాంటిదే. సంఘం అన్నా కూడా రకరకాలైన మనస్తత్వాలు కలిగిన వారు వస్తారు, రకరకాల విధాలుగా ఉండేటువంటి వారు వస్తారు. అందరి మనస్తత్వాలు ఒక విధంగా ఉండవు, అందరి ఆలోచన ఒక విధంగా ఉండదు. కొన్ని సందర్భాల్లో ఎవరి మాటల ద్వారా మనకు నొప్పి కలిగినప్పుడు, ఎవరైనా ప్రవర్తించే తీరు మనకు నచ్చనప్పుడు మనము తగ్గించుకుని ముందుకు వెళ్ళిపోవాలి. కానీ ఇది నా ఇల్లు అనేటువంటి, ఇది నా కుటుంబం అనుకుని ఎప్పటికప్పుడు మనం తగ్గించుకుని స్థిరంగా ఉండాలి. కానీ ఎవరో ఏదో అన్నారు, అలా అన్నారు, ఇలా అన్నారని చెప్పి సంఘాన్ని మనము విడిచిపెట్టకూడదు. స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 9 వచనాల వరకు మనం చూస్తే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరి మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులు యందు
ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. హల్లెలూయా. ఈ సంఘాల్లో ఇలాగ లేనిపోనివన్నీ సృష్టించేవాడు ఎవడు? అపవాది. వాడు గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటాడు. సంఘాన్ని పాడు చేయాలని, సంఘాన్ని డిస్టర్బ్ చేయాలని, సంఘం నుంచి నిన్ను వేరు చేయాలని వాడు రకరకాల పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. నీకు బాధ కలిగేటట్లుగా చేస్తాడు. అయితే నువ్వేం చేయాలి? విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించాలి. ఇది సాతాను క్రియ అని గమనించాలి. అసలు మనం ఆత్మీయంగా ఎదిగే కొలది మనం ఒక విషయం గమనించుకోవాలి. మనల్ని బాధపరిచేది ఏదైనా సరే, గొడవ పెట్టేది ఏదైనా సరే, మన మనసుకు నొప్పి కలిగించేది ఏదైనా సరే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? సాతాను. హల్లెలూయా. మీ భర్త ఒక మాట అన్నాడు అనుకోండి, నన్ను ఎంత మాట అంటావా అని రివర్స్ అవ్వకూడదు. ఆ మాట వెనకాల నుంచి పలికిస్తాడు ఒకరు, అది చూడాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెనకాల నుంచి ఆ మాట పలికించేవాడు ఒకడు పని చేస్తాడు. నిన్ను గాయపరచాలి, నిన్ను నొప్పించాలని నీ భర్తలో నుంచి ఆ మాట వదిలిస్తాడు. అప్పుడు నీ భర్త మీద రంకులేయటం కాదు, వెనకాల ఉన్న వాడిని ఎదిరించాలి. హల్లెలూయా. యేసు ప్రభువారు అంటారు, నేను మరికొన్ని రోజుల్లో చనిపోతున్నాను అని అంటే పేతురు అంటాడు కదా, అస్సలు నీకు అలా జరగకుండునుగాక అంటాడు. అప్పుడు యేసయ్య వెంటనే అంటాడంటే ఈ మాట ఇతను కాదు అనేది, ఇతని వెనకాల ఒక శక్తి ఉందని చెప్పి సాతానా నా వెనక్కి పో అని గద్దించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అత్తగారిలో ఉండి, కోడల్లో ఉండి ఏదైనా అంటున్నారంటే కోడల మీద, అత్త మీద కదా కోపం పెంచుకునేది. ఆ వెనకాల పని చేసేది ఒక ఆత్మ ఉంది, దాన్ని ఎదిరించాలి. నువ్వు విశ్వాసమందు స్థిరంగా ఉండి దాన్ని గద్దించాలి, దాన్ని ఎదిరించాలి. సంఘంలో కూడా అంతే, వాడు పని చేస్తాడు. చెప్పాను కదా, బండ మీద సర్పంలాగా వాడు పని చేస్తాడు. సర్పపు జాడ బండ మీద తెలియదు, చాప కింద నీరులాగా వాడు పని చేస్తాడు. అవన్నీ గ్రహించుకుని మనం విశ్వాసం మందు స్థిరంగా ఉండి వాడిని ఎదిరించే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు ఒకసారి మనం చదువుదాం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపగా విశ్వాసముతో అడుగు వెళ్ళును. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిబడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు. ఎవరంట అస్థిరుడు అనంటే సందేహించుచూ అడిగేవాడు. విశ్వాసం లేకుండా సందేహపడేవాడు అస్థిరుడు. మనం అలా ఉండకూడదు, సందేహించే వారంగా ఉండకూడదు, అనుమానపడే వారంగా ఉండకూడదు. విశ్వాసమందు స్థిరంగా మనము ఉండాలి. హల్లెలూయా. ఈ యువోదియా సుంటుకేను సంఘములో స్థిరులై ఉన్నారు, స్థిరంగా ఉండిపోయారు. అంతే, రక్షించబడింది మొదలుకొని ఇంకా అదే ఫిలిప్పి సంఘమే వాళ్ళు, మళ్ళీ ఇంకో సంఘానికి షిఫ్ట్ అవ్వాల. హల్లెలూయా. అదే సంఘములో వారు స్థిరులై ఉన్నారు. పౌలు గారు అంటున్నారు, మీరు ఇప్పుడు ఎలాగైతే స్థిరంగా ఉన్నారో ఇంకా ముందు కూడా అలాగే స్థిరంగా ఉండండి. హల్లెలూయా. తర్వాత మూడవదిగా ఈ ఇద్దరు స్త్రీల్లో నుంచి మనం చూస్తున్న విషయం ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం మనం చదివితే, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతరు సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ఎవరంట వీళ్ళిద్దరు? సువార్త పనిలో పౌలు గారితో పాటు ప్రయాసపడిన వారంట వీళ్ళిద్దరు. హల్లెలూయా. పౌలు గారు సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు చాలామంది పురుషులు ఆయన కూడా వెళ్ళారు. తిమోతి, మరి బర్నబా, ఇంకా రకరకాలైన శిష్యులు వెళ్ళారు. వాళ్ళతో పాటు చాలామంది స్త్రీలు వెళ్ళారు సువార్త పని చేసే విషయంలో. అందులో ఈ యువోదియా సుంటుకేను కూడా ఉన్నారు. వీరు దేంట్లో ప్రయాసపడ్డారంట? సువార్త పనిలో ప్రయాసపడ్డారంట. దేవునికి స్తోత్రం. మనము స్త్రీలం కదా, సువార్త మనం ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్తాం సువార్త ప్రకటించడానికి అనుకోవడానికి లేదు. ప్రతి పనిలో కూడా స్త్రీలు ఉంటున్నారు. విమానాలు నడుపుతున్నారా? ట్రైన్స్ నడుపుతున్నారా? సైంటిస్టులు లేరా? మొన్న ఆవిడెవరో 9 నెలలు అంతరిక్షంలో ఉండొచ్చింది, ఆవిడ స్త్రీ కాదా?
ఒక ఆవిడ సముద్రం లేకంగా మరి కాకినాడ నుంచి వైజాగ్ సముద్రంలో ఈదుకుంటే వెళ్ళలేదా? ఆమె స్త్రీ కదా? మరి సైనికులుగా పని చేయట్లేదా స్త్రీలు? పోలీసులుగా పని చేయట్లేదా? కలెక్టర్లుగా పని చేయట్లేదా? అసలు ఏ రంగంలో లేరు స్త్రీలు? అన్నిట్లోనూ ఉన్నారు. నిజానికి చెప్పాలంటే పురుషుల కంటే ఎక్కువ ఫాస్ట్గా స్త్రీలే ఉంటున్నారు ప్రతి విషయంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో కూడా స్త్రీలు తగ్గట్లా, ప్రతి విషయంలో వారి సత్తా చూపించుకుంటున్నారు. అయితే మరి దేవుని పిల్లలంగా మనము దేంట్లో సత్తా చూపించాలి? సువార్త పనిలో. హల్లెలూయా. స్త్రీలం కదా, మేమేం చేస్తామని అనుకోవడానికి వీల్లేదు. ప్రయాసపడాలి సువార్త కోసం. దైవజనులు వెనకాల వెళ్ళడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. దైవజనులు ఎక్కడైనా సువార్త ప్రకటిస్తున్నాక వెళ్తున్నారు, మేము వెనకాల మేము వస్తాం, నడవండి అని బయలుదేరాలి. వాక్యం అంటా ఉంది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, ప్రతివాడునంట సొంత కార్యాలనే చూసుకుంటున్నారంట. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసు కార్యములను చూడట్లేదంట. మన సొంత పనులన్నీ చక్కపెట్టుకుంటున్నాం, మన కుటుంబ విషయాలన్నీ చక్కపెట్టుకుంటున్నాం, కానీ యేసయ్య కార్యం మాత్రం మనం చేయట్లేదు. యేసయ్య పని మాత్రం మనం చేయట్లా. యేసయ్య సువార్త ప్రకటించే విషయంలో మాత్రం మన ప్రయాస ఉండట్లా. సువార్త ప్రకటించే విషయంలో ప్రయాసపడే స్త్రీలుగా మనం ఉండాలని ఈరోజు వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. హల్లెలూయా. అలాగనే ఓ సంచి చేసుకుని ఇంటింటా తిరగమని కాదు. హల్లెలూయా. సువార్త అంటే నీకు తెలిసిన విషయం. యేసయ్య ప్రేమను నువ్వు రుచి చూసావు కదా, ఆ ప్రేమని నీ సొంత మాటల్లో పక్కోళ్ళకి చెప్పడమే. హల్లెలూయా. చెప్పాలి. దేవుని గురించిన వార్తను మనము ప్రకటించాలి, చాటాలి. స్త్రీలు నిజంగా పురుషుల కంటే ఎక్కువగా మాట్లాడతారంట. హల్లెలూయా. అసలు రోజులో లక్షల తేడాలు ఉంటుందంట పురుషులకి స్త్రీలకి మాట్లాడే విషయంలో. అంత ఎక్కువగా మాట్లాడతారు. మరి ఇంత ఎక్కువగా మాట్లాడే స్త్రీలు మనము ప్రభు గురించి మాట్లాడుతున్నామా? ఏం మాట్లాడుతున్నాం? మన సొంత విషయాలే మాట్లాడుకుంటున్నాం, మన సొంత పనులే మనం చక్కబెట్టుకుంటున్నాము, కానీ క్రీస్తు గురించి మనం మాట్లాడట్లేదు. ప్రభువు పునరుత్థానుడైన తర్వాత మొదటి పునరుత్థాన సందేశం ఇచ్చింది ఎవరు? స్త్రీ కాదా? హల్లెలూయా. నాకెందుకులే అనుకుంటే ఏమయ్యేది? ఆ రోజుని శిష్యుల్లాగా ఆమె కూడా భయపడి ఇంట్లోనే ఉంటే ఆమె యేసయ్యను దర్శన భాగ్యం పొందుకునేది కాదు. ఆ పునరుత్థాన సందేశం అనేకులకు అందేది కాదు. హల్లెలూయా. నీ వంతుగా నువ్వు ప్రయాసపడాలి సువార్త పనిలో. నువ్వు చేయగలిగింది చెయ్యాలి ఖచ్చితంగా. నువ్వు ఏ విధంగా సువార్త పనిలో సహకరించగలవో ఆ విధంగా సహకరించవచ్చు. ప్రార్థన ద్వారా మనం సువార్త పనిలో సహకరించవచ్చు. హల్లెలూయా. దైవజనులు కూడా వీలున్నప్పుడు వెళ్ళి వాళ్ళ పరిచర్యలో మనం సహకారులుగా ఉండొచ్చు. ఇంకా మనం సహకారులు ఎలా ఉండగలము? మనము ధనమిచ్చి సువార్త పనిలో సహకారులు. అయ్యగారు మీరు పలానా చోట సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారు కదా, ఈ ధనము ఆ సువార్త పనిలో వాడండి అని ధనమిచ్చి మనము సువార్త పనిలో సహకరించవచ్చు. ఏదో ఒక విధంగా సువార్త ప్రకటించడానికి మన వంతు ప్రయాస మనము చెయ్యాలి. దేవునికి స్తోత్రం. తర్వాత ఆ కింది వచనము మనము చదివితే, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడ్డాయంట. వాళ్ళిద్దరి పేర్లు ఎక్కడ వ్రాయబడ్డాయంట? ఆ యువోదికి ఆ సుంటుకేను సువార్త పనిలో సహకారులుగా ఉన్నారు, ప్రభు పరిచర్యలో ప్రయాసపడుతున్నారు. పౌలు గారికి ఆనందము కిరీటంగా ఉన్నారు. వాళ్ళు సంఘములో స్థిరులై ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ పేరు ఎక్కడ వ్రాయబడ్డది? జీవ గ్రంథమందు వ్రాయబడ్డదంట. హల్లెలూయా. ఎంత భాగ్యం! అసలే డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, వాళ్ళిద్దరి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడ్డాయి. ఆమేన్. యేసయ్య శిష్యులు ఒకసారి యేసయ్య దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారండి చాలా సంతోషంగా, యేసయ్య మాకు దెయ్యాలు లోబడుతున్నాయి అని సంతోషంగా చెప్తా ఉంటుంటే యేసయ్య అంటున్నారు, దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి అన్నారు. నిజమైన సంతోషం ఏంటి మనకి? జీవ గ్రంథములో పేరు లిఖించబడటమే. ఈ పరిశుద్ధ గ్రంథములో వీళ్ళ పేర్లు రాయించుకున్నారు. ఈ ఇద్దరు స్త్రీలు ఎంత భాగ్యవంతులో చూడండి.
పరిశుద్ధ గ్రంథంలోనూ వారి పేర్లు ఉన్నాయి, జీవ గ్రంథంలో కూడా వారి పేర్లు ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకు వారి పేర్లు ఉన్నాయంటే వాళ్ళు దైవజనుడికి ఆనందము కిరీటంగా ఉన్నారు, సంఘంలో స్థిరంగా ఉన్నారు, పరిచర్యలో సువార్త పరిచయలో ప్రయాసపడేవారుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ పేర్లు ఎక్కడ వ్రాయబడ్డాయి? జీవ గ్రంథమందు వ్రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. మనం ఈ లోక సంబంధంగా ఆలోచిస్తాం, ఆధార్ కార్డు ఉందా, ఆధార్ కార్డులోనే పేరు ఉందా, ఆధార్ కార్డులో మనకు ఉంటేనే మనకి వాల్యూ కదా, ఆధార్ కార్డులో పేరు లేకపోతే. హల్లెలూయా. రేషన్ కార్డులో పేరు లేకపోతే ఎంత కంగారు పడిపోతాం, బియ్యం రావు లేక రేషన్ రాదు అని. రేషన్ కార్డులో పేరు రాకపోతే చాలా కంగారు పడతాం. ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, ఓటర్ ఐడి కార్డు లేకపోతే ఓటు వేయడానికి ఉండదు. ఇప్పుడు ఏదన్నా పథకాలు రాసి అందులో కొంతమంది పేర్లు రాశారు, అందులో నీ పేరు లేదనుకో ఎంత కంగారు పడిపోతాం. హల్లెలూయా. మిషన్లు ఇస్తున్నాము అని కొంతమంది పేర్లు రాసుకుని వచ్చారనుకో, అందులో నీ పేరు లేదనుకో ఎంత అడావిడు. వాళ్ళు పేర్లు రాశారు, వీళ్ళు పేర్లు రాశారు, నా పేరు ఎందుకు రాలేదు, ఎంత అడావిడి చేసేస్తామో. మరి ఈ లోక సంబంధంలో మరి వాటిల్లో పేర్లుంటే ఏదో లాభం వస్తుందని మనం ఎంతో ఆశపడతాం, పేరు ఉండాలని. కానీ అసలైన జీవ గ్రంథంలో పేరు ఉండాలని మనం ఆశపడుతున్నామా? ఏంటి జీవ గ్రంథంలో మన పేరు ఉండడం వల్ల లాభం ఏంటి, మేలేంటి అని అంటే ఒకసారి చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహాధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకుని ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలుగనంత గొప్ప ఆపద కలుగునంట. హల్లెలూయా. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. హల్లెలూయా. ఒక గొప్ప ఆపద సంభవించబోతుంది. ఆ ఆపదలో ఎవరు తప్పించుకుంటారంట? ఆ గ్రంథమందు ఎవరి పేర్లైతే వ్రాయబడతాయో వారు ఆపద నుంచి తప్పించబడతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జీవ గ్రంథమందు పేరు లేకపోతే ఏంటి అంటే ప్రకటన 20:15లో ఉంటుంది, జీవ గ్రంథమందు పేరు వ్రాయబడని వారు అగ్నిగుండంలో పడద్రోయబడతారు. జయించు వాని యొక్క పేరు జీవ గ్రంథమందు వ్రాయబడుతుందంట. దేవునికి స్తోత్రం. జయించాలి, ఈ లోకాన్ని జయించాలి, లోకాశలు జయించాలి, పాపాన్ని జయించాలి, దుష్టుని జయించాలి, శరీరాన్ని జయించాలి. ఎవరైతే వీటన్నిటిని జయిస్తారో వారి పేరు జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది. దేవునికి స్తోత్రం. కనుక ఈ మధ్యాహ్న సందు మన పేరు జీవ గ్రంథమందు వ్రాయబడేటట్లుగా మనము బ్రతకాలి. అంతకన్నా భాగ్యం వేరే ఏమి అక్కర్లేదు. ఈ లోకంలో ఎక్కడ మనకు పేరు లేకపోయినా పర్లేదు, కానీ జీవ గ్రంథంలో మాత్రం మన పేరు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మోషే గారు అయితే ఒకసారి ఎంతగా ప్రార్థన చేస్తారు తన జనుల కోసం. ఆల్రెడీ మోషే గారి పేరు జీవ గ్రంథంలో ఉంది, కానీ దేవుని ప్రజలు మాట వినకపోయేసరికి మోషే అంటాడు, మరి ప్రభువా ఈ ప్రజలను గనుక నువ్వు క్షమించకపోతే నా పేరు జీవ గ్రంథంలోంచి తీసేయి. హల్లెలూయా. ఆల్రెడీ మోషే గారి పేరు ఉంది. దేవుడు అంటాడు, తప్పు చేసేది వాళ్ళైతే వాళ్ళని నేను శిక్షిస్తాను, కానీ నీ పేరు నేను ఎందుకు తీస్తానంటాడు. కానీ అక్కడ అతనికి ఉన్నటువంటి భారం అటువంటిది అనమాట. హల్లెలూయా. మన పేర్లు ఎక్కడ వ్రాయబడాలి చెప్పండి? జీవ గ్రంథమందు వ్రాయబడాలి. ఇవన్నీ ఈ 4 కూడా వీళ్ళలో ఉన్న గుడ్ క్వాలిటీస్, మంచి లక్షణాలు. పౌలు గారికి ఆనందము కిరీటమునై ఉన్నారు మొట్టమొదటిగా. రెండవది వాళ్ళు సంఘములో స్థిరంగా ఉన్నారు. మూడవది సువార్త పనిలో ప్రయాసపడిన వారుగా ఉన్నారు. నాలుగవది జీవ గ్రంథమందు వారి పేర్లు వ్రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మంచి క్వాలిటీస్ కదా. మరి వీరిలో ఉన్నటువంటి ఒక నెగిటివ్ క్వాలిటీ ఏంటి? పౌలు గారికి నచ్చనటువంటి ఒక క్వాలిటీ ఏంటంటే ఫిలిప్పీ 4:2 ప్రభువునందు ఏక మనస్సు గలవారయ్యుండుడని యువోదియాను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. వీళ్ళిద్దరు స్త్రీలు కదా, యువోదియా సుంటుకేను. వీళ్ళు సంఘంలో అన్ని విషయాల్లో బాగానే ఉంటున్నారు. పౌలు గారికి ఆనందంగా కిరీటంగా బాగానే ఉన్నారు, సంఘంలో బాగానే స్థిరంగా ఉన్నారు, సువార్త పనిలో
బాగానే ప్రయాసపడుతున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వీళ్ళిద్దరికీ మాత్రం ఏమి లేదు, ఏక మనసు లేదంట. వీళ్ళిద్దరు మనసులు కలవట్లా, ప్రతిదానికి ఏదో గొడవ అనమాట, ప్రతిదానికి ఏదో ఒక మనస్పర్ధలు. అందుకే పౌలు గారు అంటున్నారు, మీరిద్దరూ మొట్టమొదటిగా ఏక మనస్సు గలవారై ఉండండి అని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. మీరు ఏక మనసు లేకపోవడం వలన సంఘం డిస్టర్బ్ అవుతుంది. మీరు అస్తమాని ఇలాగా మనస్పర్ధలు పడి గొడవ పడుతూ ఉండడం వల్ల, మీలో ఐక్యత లేకపోవడం వలన మొత్తం సంఘమంతటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నానమ్మా, బతిమాలుకుని దయచేసి ప్లీజ్ గొడవ పడద్దు, సమాధానంగా ఉండండి. ఆయన దైవజనుడు, కానీ ఆ స్త్రీలిద్దరిని బతిమాలుచున్నాడంట, మీరు దయచేసి గొడవ పడద్దు, ఐక్యత కలిగి ఉండండి, ఏక మనసు కలిగి ఉండండి అని వాళ్ళిద్దరిని వారిలో ఉన్న లోపమల్లా ఏంటంటే ఐక్యత లేదు వాళ్ళిద్దరికి, ఏక మనస్సు లేదు వాళ్ళిద్దరికి. దేవునికి స్తోత్రం. ఈరోజు సంఘములో ఉన్న మనలో ఎవరమైనా కావచ్చు ఆ ఇద్దరు. హల్లెలూయా. మనం అన్ని విషయాల్లో బాగానే ఉంటున్నాం, కానీ ఎవరితోనైనా నీకు ఏక మనసు ఉండట్లేదేమో సంఘంలో. దేవునికి స్తోత్రం. నీ మనసు వాళ్ళతో కలవట్లేదేమో, అత్త కోడళ్ళు మనసు కలవట్లేదేమో, తోడు కోడలు మనసు కలవట్లేదేమో, తల్లి కూతురు మనసు కలవట్లేదేమో, ఇలాగా ఏక మనసు ఉండట్లేదేమో, ఐక్యత ఉండట్లేదేమో. ఈ ఏక మనసు ఐక్యత లేకపోవడం వలన ఇది మీ వరకే కాదు, మొత్తం సంఘం మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకే బతిమాలు కూర్చున్నానమ్మా, దయచేసి మీరు ఐక్యమత్యం కలిగి ఉండండి అంటున్నాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. ఐక్యమత్యమే మహాబలం అన్నారు. ఏక మనస్సు అనేది సంఘములో చాలా చాలా అవసరమైనది అనమాట. ఏక మనస్సు లేకపోతే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పని చెయ్యడు. దేవునికి స్తోత్రం. ప్రభువారు ఆరోహణమైన తర్వాత 120 మంది మేడగదిలో కూర్చున్నారు. కూర్చుని 10 దినాలు ఉపవాసం ఉన్నారు. అయితే అక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? వాళ్ళు ఏక మనస్సుతో ప్రార్థించారు. 120 మంది ఉన్నారు, 120 మంది ఏక మనసుతో ప్రార్థన చేశారు. ఎప్పుడైతే వారు ఏక మనసుతో ప్రార్థన చేశారో పరిశుద్ధాత్ముడు అక్కడికి దిగి వచ్చాడు. వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్. మనం ఎంతమంది కూడి ప్రార్థన చేసాం అన్నది కాదు ముఖ్యం ఇక్కడ. హల్లెలూయా. ఎంతమంది కూడామో, ఎంతసేపు చేసామో అన్నది ముఖ్యం కాదు, ఎంత ఏక మనస్సు మనలో ఉన్నది అనేది. హల్లెలూయా. మన మనసులు కలవాలి. లోలేమో విరోధమైన భావాలు పెట్టుకుని, ఎవరో అంటే పడకుండా మనమందరం కూర్చుని, పక్కనున్న వాళ్ళే మనకు పడకుండా కూర్చుని ఓ గంటల తరబడి ప్రార్థన చేసేస్తే ఆ ప్రార్థనకి ప్రతిఫలము రాదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునగాక. సంఘములో ఉన్న మనమందరము, స్త్రీలమైన మనందరిలో ఉండవలసింది ఏంటో తెలుసా? ఏక మనసు, ఐక్యంగా ఉండాలి మనం. ఒక చిన్న సామెత, ఇల్లు ఇరుకు ఇల్లాలు గుట్టు అంట. ఇల్లు ఇరుగ్గా ఉంటే ఇల్లాలు గుట్టుగా ఉండడం ఇల్లాలి యొక్క మంచి లక్షణం. ప్రతిదీ పట్టుకెళ్ళి రోడ్డు మీద పడేసుకోకూడదు, వీధిలో పెట్టకూడదు. ఎంత గుట్టుగా ఉంటే అంత చక్కగా సంసారం సాగుతుంది. హల్లెలూయా. సంఘములో కూడా అంతే. ఇది సంఘం అనగా ఇల్లాలు, ఆయన మన శిరస్సు. మనము ఎలా ఉండాలి? గుట్టుగా ఉండాలి. సంఘంలో కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. మనమే పట్టుకెళ్ళి బయట పడేస్తాం. మన సంఘం గురించి మనమే మాట్లాడుకుంటాం. ఒక గొడ్డలంట చెట్లు నరుగుతూ ఉందంట. చెట్లు నరుగుతూ ఉంటుంటే చెట్లన్నీ మాట్లాడుకున్నాయంట. ఈ గొడ్డలు చూడు మనల్ని నరికేస్తుంది అని అవన్నీ మాట్లాడుకుంటూ ఉంటుంటే ఒక చెట్టు అన్నదంట, ఇదిగో గొడ్డలు ఒక్కటే మనల్ని నరకట్లేదు, ఆ ఇనపది ఒక్కటే వచ్చి నరకలేదు కదా, దానికి కాడ ఉంటుంది. ఆ కాడ ఏంటి? అది కూడా చెట్టులో నుంచి వచ్చి, ఇదిగో మనలో నుంచి వెళ్ళిందే ఆ గొడ్డలికి సపోర్ట్ చేస్తుంది, అందుకనే అది చెట్టును నరకగలుగుతుంది. హల్లెలూయా. అర్థమైంది ఈ మాట? మనలో నుంచి వెళ్ళిన ఆ కర్రే ఆ గొడ్డలికి సపోర్ట్ ఇవ్వడం వలన ఆ చెట్లన్నీ అది నరకగలుగుతుంది, కానీ దాని అంతటా అదే నరకలేదు. అంటే సంఘంలో ఉన్న మనమే
మన సంఘాన్ని పాడు చేసుకునే విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. మన సంఘంలో ఉన్న సభ్యుల గురించి మనము రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. అంటే మన చెట్టుని మనమే నరుక్కున్నట్లు, మన సంఘాన్ని మనమే బలహీనం చేసుకున్నట్లు, మన సంఘాన్ని మనమే రోడ్డుకి ఈడ్చుకున్నట్లు. హల్లెలూయా. ఎందుకు వస్తున్నాయి ఇవనంటే మనలో ఏక మనసు లేకపోవడం వలన, ఐక్యమత్యం లేకపోవడం వలన. అలా ఉండకూడదు. స్త్రీలు ఎలా ఉండాలి చెప్పండి? ఏక మనస్సు కలిగి ఉండాలి సంఘంలో. దేవునికి స్తోత్రం. మనస్పర్ధలు ఉండకూడదు, ఎవరి మీద విరోధమైన భావం ఉండకూడదు, ఐక్యంగా ఉండాలి, కలిసి ఉండాలి స్త్రీలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాధారణంగా పురుషుల వలన ఇబ్బంది ఉండదు, కానీ స్త్రీల వల్లనే కదా ఇబ్బందులు ఎక్కడైనా సరే. కాబట్టి స్త్రీలు బహు జాగ్రత్తగా ఉండాలి సంఘంలో. ప్రతి విషయంలో సంఘానికి ఘనత తెచ్చే విధంగా మనం ఉండాలి, సంఘాన్ని కట్టే విధంగా మనం ఉండాలి. మనం మాట్లాడే మాట కానీ, సంఘం గురించి మనం బయట పలికే ప్రతి మాట సంఘానికి మేలు చేయాలి, కానీ సంఘాన్ని పాడు చేసే విధంగా మనము ఉండకూడదు. ఈ ఇద్దరి స్త్రీలలో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒకే ఒక లోపం ఏంటంటే ఏక మనస్సు లేకపోవడం. చిన్నదే అనుకోవడానికి లేదు, ఒక్క తప్పే అనుకోవడానికి లేదు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘంతో మాట్లాడతాడు. వాళ్ళు చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, కానీ చివరిగా అంటాడు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి, ఒకే ఒక తప్పు, మొదటి ప్రేమ విడిచిపెట్టిందంట ఆ సంఘం. ఒకటే ఒక తప్పు, కానీ ఆ సంఘాన్ని అక్కడి నుంచి తీసివేస్తానని చెప్తున్నాడు దేవుడు. ఒకటే లోపం అని అనుకోవడానికి వీలేదు. సంసోను ఎంతో బలవంతుడు, కానీ ఒకే ఒక లోపం అతనిలో, స్త్రీలోలుడిగా ఉండడం వలన అభిషేకాన్ని కోల్పోయాడు. అన్నీ బాగానే ఉంటున్నావు, కానీ ఈ ఏక మనసు విషయంలో ఎలా ఉన్నావు ఒక్కసారి ఆలోచించే. మీ ఇంటిలోని వారితో, సంఘముతో ఏక మనసు ఉందా నీకు? ఐక్యంగా ఉంటున్నారా? ఒక్కసారి ఆలోచించేసుకునండి. ఈ మనసు మనలో ఉంటే తీసేద్దాం. మనం ఏక మనసు కలిగి, ఐక్యత కలిగి మనము ఉందాం. దేవునికి స్తోత్రం. ఈ లక్షణాలన్నీ కలిగి యువదియా సుంటుకే వలె మనం ఉందాం. ఏక మనసు లేని ఆ స్వభావం ఉంటే తీసేసి ఏక మనసు కలిగిన వారమై మనం ఉందాం. మన పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడేటట్లుగా చూసుకుందాం. సంఘములో స్థిరులమై దైవజనులకు ఆనందము, కిరీటం కలుగు చేసేవారిగా మనం ఉంటూ దేవుని నామానికి మహిమ తీసుకొద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కట్లు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయంలో నీ వాక్యము ద్వారా కొన్ని విషయాలు మాతో మాట్లాడి ఉన్నారు. ఫిలిప్పీ సంఘంలో ఉన్న యువోదియా సుంటుకే అనేటువంటి స్త్రీల గురించి మాతో మాట్లాడి ఉన్నారు. నిజమే, ఆ స్త్రీలిద్దరూ కూడా సంఘములో ఎంతో సువార్త పనిలో ప్రయాసపడిన వారుగా ఉన్నారు, సంఘములో స్థిరులుగా ఉన్నారు. ప్రభువా, దైవజనునికి ఆనందం కలుగు చేస్తూ కిరీటం వలె వాళ్ళు ఉన్నారు. వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఎంతో గొప్ప లక్షణాలు వారిలో ఉన్నప్పటికీ కూడా ప్రభువా, ఒకే ఒక లోపం ఆయా వారిలో కనబడుతూ ఉన్నది తండ్రి. ప్రభు, వారిద్దరూ ఏక మనసు కలిగిన వారిగా లేరని పౌలు వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువా, దేవా, మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. ఈరోజు ఈ వాక్యం విన్న మమ్ములను కూడా మీరు పరిశీలన చేయండి. నాయన, మేము అన్ని విషయాల్లో బాగానే ఉంటున్నాము, కానీ ఈ ఏక మనసు మాలో ఉండట్లేదేమో ప్రభువా, ఈ ఐక్యమత్యం మాలో ఉండట్లేదేమో ప్రభువా. ఆ ఒక్క లోపం ఏదైనా మాలో ఉంటే ప్రభువా, ఈ రోజే దాన్ని తీసివేయండి ప్రభువా. స్త్రీలమైన మా అందరిలో ఏక మనసును, ఏకాత్మను మీరు కలుగుచేయండి. మా మనసులు ఎవరితో అయితే కలవట్లేదో ఈరోజే వారితో మేము సమాధానపడే వారిగా చేయండి నాయన. ఈరోజే వారితో మేము సమాధానపడే వారిగా చేయండి నాయన. అయ్యా, అటువంటి ఆత్మను మా జీవితాల్లోనికి దయచేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.